నా ఎలా ఉందన్న డాకు మహారాజ్? సూపర్ ఉందన్న మూవీ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. గేమ్ చేంజర్ కన్నా బాగుంది, నాకైతే బాగా అనిపించింది. గేమ్ చేంజర్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళడం ఏమో అంత నచ్చలేదు, బట్ ఇదైతే మాత్రం చాలా బాగుందన్న. అసలు ఎక్కడ బోర్ అనిపించలేదు, బాలయ్య దుమ్ము దులిపేశాడు అంతే. ప్లస్ పాయింట్లు ఏంటి ఏం చెప్తాను? బాలయ్యనే, బాలయ్య కనిపించిన ప్రతి సీను, లేదంటే ఐశ్వర్య అదే ఊర్వశిని ఇలా ఇలా కూడా ఫుల్ కామెడీ ఉంది. అంటే బాలయ్య ఫైట్లు చేసిన కామెడీ అనిపిస్తుంది అనమాట జనాలకు, అలా ఉంది, బాగుందన్న. ఓవరాల్గా 5కి రేటింగ్ ఎంత ఇస్తారు? 5 అవుట్ ఆఫ్ నేను 5 ఇస్తాను అన్న. ఎందుకంటే బాలయ్య ఏం చేసినా ఎంటర్టైన్మెంటే మాకు. సో 5 అవుట్ ఆఫ్ 5 ఇస్తాను నేనైతే. తమన్ సంగతి ఏంటన్నా? తమన్ బీజిఎం ఎలా ఇచ్చింది? బీజిఎం కుమ్మేశాడు, తమనో కాదో నాకు తెలియదు కానీ బీజిఎం అయితే బాగుంది. ఆ గుర్రం మీద వచ్చే సీన్ మాత్రం భలే ఉంది. లోపల రచ్చ మాత్రం ఏ సినిమాకి నాకు తెలిసి పెద్ద పెద్ద హీరోలకు కూడా అంత రచ్చ ఉండదు, బాలయ్యకి అంత రచ్చ ఉంటుంది. అంటే ట్రోల్స్ చాలా ఎదుర్కొన్నారు కదా, దాని ప్రభావం సినిమా మీద పడ్డదా? బాలయ్యని ట్రోల్ చేసినా ట్రోల్ చేయకపోయినా ప్రభావాలు ఏమి ఉండవు, హిట్టే. లోపల దుమ్ము దులిపేస్తారు అంతే ఫ్యాన్స్ అంతే కలిసి. అంటే ఇప్పుడు వచ్చిన 3 సినిమాల్లో సంక్రాంతి విన్నర్ ఏదంటారు? అంటే ఇంకా తెలియదు కదా, ఇంకో సినిమా రావాలి. సో నేనైతే ప్రస్తుతానికి అయితే డాకు మహారాజ్ నాకు కొంచెం బాగా నచ్చింది, బాగా నచ్చింది. మైనస్లు ఏమైనా ఉన్నాయా మూవీకి? మైనస్ పాయింట్లు ఏమైనా ఉన్నాయా? మైనస్ ఏం లేదు, అక్కడక్కడ కొంచెం లాగ్ ఉంటుంది, బట్ ఓవరాల్గా మూవీ అయితే బ్లాక్ బస్టర్.